సో విల్ స్టార్ట్ ద క్లాస్. సో తను జాయిన్ అయ్యే వరకు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో వీఆర్ ఇన్ టు ఆఫ్ పేజ్లో మనము ఏం చేసామంటే సబ్మిషన్స్. బేసికల్గా ఆఫ్ పేజ్ ఏంటంటే ఆఫ్ పేజ్ ఈజ్ ఆల్ అబౌట్ గెట్టింగ్ అథారిటీ అంటే మన ఆన్లైన్లో మనం అథారిటీ అంటే చాలా ఆన్లైన్ ప్రెజెన్స్లో చాలా పాపులర్గా ఉన్నాము. సో దట్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ దట్ దిస్ వెబ్సైట్ ఈజ్ a good website. You can go and even people can click on that and get the information. So that is the main thing. So to get the backlinks, what we need to do, so we need to have the submissions, because nobody in the nobody, no other website will give a backlink to us, because మన కాంపిటీటర్స్ కావచ్చు, మనమే కావచ్చు, we will not give a backlink to others. So how to get the backlink? Through the submissions itself. Okay, what are those submissions? These are the few. So one is directory, social bookmarking, article, blog commenting, forums, classified, and PDF, PPT, and PR profiles and guest posts. So these are the submissions. So regularly we go to the other websites. So these websites also exist in the online. So they are also doing the good business. So we need to identify the good kind of a website, quality website. Then we need to submit over there and we'll get the backlinks. Some might be giving a immediately, some might be giving a later on. So it should be get approved, and that is only the factor here. Okay, so here we will go in something quality of the submissions. What are these quality? Till now we have only uh, learned about how to submit the links. That is also it not a quantity or quality, just we have learned the submissions. Lot of people sees that a quantity of the quantity of the links. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి. సో ఆ కంపెనీలో ఎలా ఉంటుంది అంటే హాఫ్ పేజ్ కోసమే పీపుల్ విల్ అక్వైర్ అనమాట. ఓకే, సో పీపుల్ని తీసుకుంటారు. సో ఫ్రెషర్స్ని, ముఖ్యంగా ఫ్రెషర్స్ని తీసుకుంటారు. ఫ్రెషర్స్ తీసుకున్న తర్వాత దే విల్ ఆస్క్ టు డూ ద సబ్మిషన్స్. సో దే విల్ గివ్ ఏ టార్గెట్ అండ్ ఆల్సో. సో డైలీ 100 సబ్మిషన్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్సన్ వాట్ హీ విల్ డూ, సో డైలీ తీసుకున్నా కానీ ఒక 25 days హీ వర్క్స్ ఇన్ ద కంపెనీ. సో 100 into 25 days, there is about 2500 సబ్మిషన్స్ అవుతాయి. సో అట్లా ఒక ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకుంటారు కంపెనీస్, డిపెండింగ్ ఆన్ ద కంపెనీ వయబిలిటీ. ఓకే, సో కంపెనీ అనుకుంటే పెద్దగా కంపెనీ అయితే ఎక్కువ మంది తీసుకుంటుంది, చిన్న కంపెనీ అయితే ఒకరిని అయితే తీసుకుంటుంది. సో అలా ఉంటుంది ఆఫ్ పేజ్. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరి అసలు ఎందుకు సబ్మిట్ చేసాము అండ్ క్వాలిటీ ఆఫ్ సబ్మిషన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ ద పాసిబుల్ వే టు సబ్మిట్ అండ్ హౌ టు గెట్ ద క్వాలిటీ. సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అని అంటున్నాం, క్వాలిటీ ఆఫ్ ద బ్యాక్లింక్. ఓకే, సో వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద క్వాలిటీ ఈజ్ ఈ బ్యాక్లింక్స్లో 2 types ఉంటాయి యాక్చువల్గా. ఓకే, 2 types ఆఫ్ బ్యాక్లింక్స్. వన్ ఈజ్ డూ ఫాలో అండ్ సెకండ్ ఈజ్ నో ఫాలో. నో ఫాలో బ్యాక్లింక్. సో ఎందుకు ఈ 2 typesగా పెట్టారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జస్ట్ డైల్ వెబ్సైట్కి వెళ్ళాం. ఓకే, ఆ జస్ట్ డైల్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏం చేసాం, మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ పెట్టాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇన్స్టిట్యూట్, నా ఫోన్ నెంబర్ ఇది, నా అడ్రస్ ఇది, అండ్ నా వెబ్సైట్ ఇది. కంప్లీట్ నా వెబ్సైట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టాను. సో పెట్టడం ఉద్దేశం ఏంటంటే, సో వన్ ఈస్ టు గెట్ ద ట్రాఫిక్ ఫ్రమ్ ద జస్ట్ డైల్, అండ్ ఆల్సో జస్ట్ డైల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ వెరీ గుడ్ నెట్వర్క్. ఓకే, సో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని కావచ్చు, లేకపోతే ఎనీ కేటగిరీస్ దే విల్ బి కమింగ్ ఇన్ ద
ఫస్ట్ పొజిషన్. ఓకే, ర్యాంకింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ అమీర్పేట్ అన్న, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కుక్కట్పల్లి అన్న, జస్ట్ డైల్ అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్లో ర్యాంక్లో కనిపిస్తుంది. ఓకే, వై? బికాస్ దే హ్యావ్ ఏ వెరీ గుడ్ నెట్వర్క్ అండ్ చాలా పెద్ద వెబ్సైట్ కాబట్టి దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 15 to 20 years. సో మనం ఈరోజు ఎస్ఈఓ చేస్తున్నాం. దే హ్యావ్ డన్ ఆల్రెడీ, దే ఆర్ ప్రమోటింగ్ దేర్ వెబ్సైట్ ఆల్సో, దట్ బిగ్ వెబ్సైట్. పెద్ద వెబ్సైట్లో ఏముంది? అథారిటీ ఉంది వెబ్సైట్. ఆన్లైన్లో కూడా చాలా ప్రెజెన్స్ ఉంది, ఎందుకంటే ఏ కీవర్డ్ కొట్టినా దే ఆర్ కమింగ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మనం ఏం చేసాం? వెబ్సైట్ ఈ జస్ట్ డైల్లో పెట్టాం. ఒకటైతే ట్రాఫిక్ కోసం పెట్టాం, సెకండ్ ఈజ్ అ లింక్. సో జస్ట్ డైల్ ఏం చేస్తుంది? జస్ట్ డైల్ కూడా మనం మన వెబ్సైట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలాంటి వెబ్సైట్స్ నుంచి ఆ, మనకి కావాల్సింది అథారిటీ. సో అథారిటీ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ ఏంటంటే అటి అటి.com అని ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిస్ ఈజ్ నాట్ దేర్, బట్ ఇలాంటి వెబ్సైట్ ఉంది. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి కూడా మీకు లింక్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు బిజినెస్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశారు. ఓకే, సేమ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ చేశారు, కానీ ఇది ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, సో యూ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ హియర్ అండ్ హియర్. సో ఇక్కడ నో అథారిటీ, ఎందుకంటే నో బడీ నోస్ వాట్ ఈజ్ వాట్, బట్ వీఆర్ సబ్మిటెడ్. మనం ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. కాబట్టి ఓన్లీ ఒక జస్ట్ డైలాగ్ చేస్తే సరిపోదు, కాబట్టి వీ హ్యావ్ ద లిస్ట్ అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్. ఇక్కడ ఏమవుతుంది? సో ఆన్లైన్ ప్రెజెన్స్ దేనికి ఎక్కువగా ఉంది? జస్ట్ డైల్కే ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే పెద్ద కంపెనీస్ నుంచి, మంచి కంపెనీస్ నుంచి మీకు వస్తే దోస్ ఆర్ కాల్డ్ డూ ఫాలో లింక్స్, అండ్ చిన్న చిన్న కంపెనీస్ నుంచి వచ్చేది నో ఫాలో లింక్స్. గాట్ ఇట్? సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది డూ ఫాలో లింక్స్ అండ్ తక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది నో ఫాలో లింక్స్. సో వాట్ ఈస్ దిస్ డూ ఫాలో అండ్ నో ఫాలో అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డూ ఫాలో ఏంటంటే, సో ఇందాక చెప్పినట్టు జస్ట్ డైల్ నెంబర్ 1లో ఉంది. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో it is enjoying the position, it is enjoying the position, ఫస్ట్ పొజిషన్. సో ఇక్కడ మనం లింక్ పెట్టడం వల్ల ఏమవుతుంది? మనకి అథారిటీ పాస్ అవుతుంది. సో అథారిటీ పాస్ ఏంటంటే మనకి లింక్ ఇచ్చింది. సో గూగుల్ కూడా ఏమనుకుంటుంది? సో జస్ట్ డైల్లో పెట్టారు కాబట్టి దీస్ ఆల్సో గివింగ్ ఏ గుడ్ కైండ్ ఆఫ్ ఏ ఇంపాక్ట్. సో కొంతవరకు ర్యాంక్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ట్రాఫిక్ వస్తుంది మనకు. అక్కడ నుంచి జస్ట్ డైల్లో నుంచి కూడా ట్రాఫిక్ వస్తుంది, అండ్ జస్ట్ డైల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి జస్ట్ డైల్ వాడు డూ ఫాలో ఇస్తాడా, నో ఫాలో ఇస్తాడా అని ఎవరికి తెలియదు. ఓకే, సో ఇందాక నేను చెప్పాను జస్ట్ డైల్ అయితే డూ ఫాలో ఇస్తుంది అండ్ హట్టి అయితే నో ఫాలో ఇస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. సో ఎందుకు అంటే, సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీస్. ఓకే, డూ ఫాలో ఇవ్వాలా, నో ఫాలో ఇవ్వాలా. మ్యాక్సిమం వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే నో ఫాలోనే ఇస్తాయి, ఎందుకంటే ఇక్కడ చాలా స్పామ్ సైట్స్ ఉంటాయి. ఓకే, స్పామ్ సైట్స్ అంటే మనకు తెలియదు వాడి ఏ బిజినెస్ చేస్తాడో, ఎందుకు చేస్తాడో తెలియదు. ఎగ్జాంపుల్ మనకు చాలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఓకే, రమ్మీ ఇలాంటి చాలా వెబ్సైట్స్, ఇంకా చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంది. వెబ్సైట్ ఈజ్ ఎ వెరీ ఈజీ టు ఓపెన్, దెర్ ఈజ్ నో ఎనీ ప్రూఫ్. మీకు ప్రూఫ్ కూడా అడగరు. డొమైన్ తీసుకోవడానికి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. సో ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఏంటంటే, సో అలాంటి స్పామీ వెబ్సైట్స్ చాలా వస్తాయి. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే జస్ట్ డైల్లో డూ ఫాలో ఇచ్చాడనుకో, మనం అంటే ఒక మంచి బిజినెస్ చేస్తున్నాం, మనకు తెలుసు, వీఆర్ డూయింగ్ ఏ బిజినెస్. బట్ ఇలా రమ్మీ లాంటి సైట్స్ కూడా జస్ట్ డైల్లో వేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ కూడా ఇన్ఫర్మేషన్ వేయచ్చు. సో వాడిని ఓన్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమవుతుంది అంటే ఈ విల్ గివ్ నో ఫాలో లింక్. ఓకే, నో ఫాలో ఎందుకు ఇస్తాడంటే ఇక్కడ అథారిటీ పాస్ కాదు. ఇక్కడ ఏంటంటే నో అథారిటీ విల్ పాస్. ఇక్కడ అథారిటీ విల్ పాస్. అథారిటీ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ట్రై చేసిన తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 మంది తెలుసు. ఓకే. మార్కెట్‌లో ఒక 100 మంది తెలుసు. మీ ఫ్రెండ్సే కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు అందరికి తెలుసు. ఓకే. సో, అయిపోంగానే మీరేం చేస్తారు వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. సో, సో అండ్ సో నేను చేశాను. ఈ కంపెనీస్‌లో ఉంటే చెప్పండి. సో, దాంట్లో ఒక 15 మెంబర్స్ పక్కన పెడితే ఒక 50 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. వాళ్ళంటారు, "సరే నీ రెజ్యూమ్ అయితే పంపించు. నేను మా కంపెనీలో ఫార్వర్డ్ చేస్తా" అని చెప్తాను. దిస్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్. ఓకే. సో, వాళ్ళు ఫార్వర్డ్ కూడా చేస్తారు. తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాల్స్ ఏమన్నా వస్తాయా అని. కొన్నిసార్లు కాల్స్ కూడా రావు. ఎందుకు అంటే బికాస్ మీ 50 మెంబర్స్ అనేది ఒకటైతే పొజిషన్ ఉండాలి. ఒకవేళ ఇంకోటి ఏంటంటే అథారిటీ కూడా ఆలోచించాలి. సో, మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌లో ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? జస్ట్ హెచ్ఆర్‌కి ఫార్వర్డ్ చేయగలుగుతారు. సో, హెచ్ఆర్‌ని కలిసినప్పుడు అడగగలుగుతారు. సో, ఏమన్నా ఉన్నాయా అని రిక్వైర్మెంట్స్‌ని అడగగలుగుతారు. అంతేగాని మా వాడు పంపి మనకి జాబ్ ఇయ్యి అని అథారిటీ అనేది పాస్ చేయాలి. ఓకే. సో, అదే మీకు ఆ 50 ఫ్రెండ్స్‌లో ఒక 10 ఫ్రెండ్స్ అనేది ఒక మేనేజర్ పొజిషన్స్‌లో ఉన్నారనుకో. ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక మేనేజర్ పొజిషన్‌లో ఉంటే ఏమవుతుంది? సో, అథారిటీ ఉంటుంది. ఓకే. అతనికి మీరు రెజ్యూమ్ పంపిస్తే ఏమవుతుంది? సో, అతను ఫార్వర్డ్ చేస్తాడు హెచ్ఆర్‌కి. సేమ్ అదే కంపెనీలో హెచ్ఆర్‌కి ఫార్వర్డ్ చేస్తే హెచ్ఆర్ ఏంది? ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయితే అవుతుంది. ఓకే. అదే ఎగ్జిక్యూటివ్‌కి రియాక్ట్ కాకపోవచ్చు. సో, ఉన్నప్పుడు చెప్తాంలే ఓకే. ఫైన్ అని పక్కన పడేస్తారు. ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది? మేనేజర్ ఇచ్చాడు కాబట్టి మేనేజర్‌కి రెస్పాన్స్ ఇవ్వాలి. అరే! సార్ పంపించాడు. సో, అని హెచ్ఆర్ వాళ్ళకి భయం ఉంటుంది. రేపొద్దున ఏదైనా అడగొచ్చని. ఓకే. సో, వెంటనే వాళ్ళు రెజ్యూమ్ పెట్టంగానే దానికో రిప్లై కూడా ఇస్తారు. సార్ సో అండ్ సో వేకెన్సీస్ ఇప్పుడున్నాయి, లేకపోతే లేవు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే హెచ్ఆర్ మేనేజర్‌కి పాస్ చేస్తారు. ఆ మేనేజర్ కూడా మీకు పాస్ చేస్తాడు. సో, సో అండ్ సో రీజన్ అని. బట్ ఎగ్జిక్యూటివ్‌కి ఆ రీజన్ అనేది తెలీదు. సో, ఇక్కడ కూడా ఆన్‌లైన్‌లో కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. ఓకే. ఎప్పుడైతే డూ ఫాలో లింక్ ఉంది అనుకో, సో, మన ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గూగుల్‌కి చెప్తుంది దిస్ ఈస్ ద నా నేను ఫ ఫ నేను ఫస్ట్‌లో ఉన్నాను. సో, ఈ వెబ్‌సైట్ కూడా ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈస్ ఎ జెన్యూన్ వెబ్‌సైట్. దిస్ ఈస్ ఎ గుడ్ వెబ్‌సైట్. జెన్యూన్ అని ఏమన్నది కదా! ఇట్స్ ఎ గుడ్ వెబ్‌సైట్. ఇట్ అప్లైస్ దట్ డూ ఫాలో లింక్ ఇచ్చిందంటే గూగుల్ ఏమనుకుంటుందంటే ఓకే. ఇట్స్ ఎ గుడ్ వెబ్‌సైట్. ఓకే. ఇఫ్ నో అదే లింక్ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చింది కదా! ఆ ఎగ్జిక్యూటివ్ అనేది సేమ్ అతను కూడా లింక్ ఇచ్చినట్టే. బట్ నో ఫాలో కూడా లింక్ ఇచ్చినట్టే. బట్ ఇట్ నాట్ రెస్పాండ్. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే మనకి రెస్పాండ్ కాకపోవచ్చు. ఇంప్రూవ్ కాకపోవచ్చు. మన ర్యాంకింగ్ అనేది అంతగా ఇంప్రూవ్ ఎఫెక్ట్‌గా కాకపోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం మెయిన్‌గా ఏంటంటే వి నీడ్ టు ఇంప్రూవ్ ద డూ ఫాలో లింక్స్. ఇక్కడ మనం ఎక్కువగా డూ ఫాలో లింక్స్ అనేది తెలుసుకోవాలి. సో, నాకెట్లా తెలుస్తది డూ ఫాలో లింకా? నో ఫాలో లింకా? సో, నాకు మార్కెట్‌లో ఇన్ని లింక్స్ అంటున్నారు. ఫస్టే 100 లింక్స్ అని చెప్పారు. ఇప్పుడొచ్చి మళ్ళీ డూ ఫాలో లింక్స్ అంటున్నారు. సో, ఇవన్నీ ఏందసలు? సో, చేయడం వల్ల వాళ్ళకేమి ఇంప్రూవ్ అయితుందో లేదో తెలీదు గానీ నాకసలు ఐడెంటిఫికేషనే తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయిన తర్వాత ఎవరు లిస్ట్ ఇవ్వరు. సో, సెకండ్ ఈజ్ ఆ లిస్ట్ చేసినా గానీ సగం వర్కౌట్ కావు. థర్డ్ థింగ్ మీరొచ్చి మళ్ళీ ఇప్పుడు డూ ఫాలో లింక్స్ అంటున్నారు. సో, వాట్ ఈస్ దిస్? ఆల్ దిస్ నాన్‌సెన్స్ అనుకుంటారు చాలామంది. బట్ దిస్ ఈస్ ఎ రియాలిటీ. సో, వాట్ హ్యాపెండ్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సేమ్ అప్లైస్ ఇన్ ద ఆన్‌లైన్ ఆల్సో. సో, ఏందంటే ఎక్కడ ఎవరు లిస్ట్ ఇవ్వరు. ఫైన్. ఓకే. మీరు సబ్మిషన్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ఫైన్. అండ్ యూ నీడ్ టు సబ్మిట్ ఆల్. అట్లని మీరు సబ్మిట్ చేయకుండా ఉండడం కంపెనీస్ కూడా తెలుసు. మేనేజర్స్ కూడా తెలుసు. దిస్ ఈజ్ వాట్ ఆన్‌లైన్ ఈజ్. సో, ఆన్‌లైన్‌లో ఇలానే వర్క్ అవుతది. ఓకే. మీరు కొంతమంది ఏమనుకుంటారు నేను 100 సబ్మిట్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ అనేబుల్ టు అండర్‌స్టాండ్ విచ్ ఈస్ ఎ డూ ఫాలో, విచ్ ఈస్ ఎ నో ఫాలో. సో, అక్కడ ఎవరికీ తెలీదు. ఈవెన్ నాకు కూడా తెలీదు. ఈవెన్ 20 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ కూడా తెలీదు. గూగుల్ కూడా తెలీదు. సో, జస్ట్ డయల్‌లో డూ ఫాలో ఇస్తారా? నో ఫాలో ఇస్తారా? అంటిల్ యూ నీడ్ టు సీ దట్ వాట్ ద లింక్ దే ఆర్ గివింగ్. ఓకే. అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ ఇక్కడ డైలీ 100 వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ప్రతి వెబ్‌సైట్‌కి డూ ఫాలో చూడాలా? నో ఫాలో చూడాలంటే దట్ ఈస్ ఎ ఇంపాసిబుల్ టాస్క్. సో, కంపెనీస్‌లో గాని ఏం చేస్తారంటే ఫస్ట్,
first they will submit, okay, whatever the, whether it's a do follow or no follow. Later on we will check it, okay. ఒక 1 మంత్ అయిన తర్వాత మనం చెక్ చేస్తాం. సో డూ ఫాలో లింక్ వచ్చిందా, నో ఫాలో లింక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 డైలీ చేసుకున్నా కానీ మంత్ ఎండ్ వరకు 2500 లింక్స్ సబ్మిట్ చేశారు. సో దాంట్లో మీకు ఒక 1000 లింక్సే వచ్చాయి, ఓకే, అప్రూవ్డ్ లింక్స్. మిగతా 1500 అప్రూవ్ కాలేదు, ఓకే. ఇన్ దట్ ఆల్సో వీ విల్ చెక్ ఇట్, హౌ మెనీ డూ ఫాలో కేమ్, హౌ మెనీ నో ఫాలో కేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు 2500 లింక్స్ సబ్మిటెడ్, ఓకే. దాంట్లో 1000 అప్రూవ్డ్ లింక్స్. సో మీకు లింక్స్ వచ్చాయి, 1000 లింక్స్ అయితే వచ్చేసాయి. దాంట్లో మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 700 డూ ఫాలో లింక్స్ వచ్చాయి, ఓకే, అండ్ 300 నో ఫాలో లింక్స్ వచ్చాయి. సో ఏమవుతుంది, మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే 70% మనకి క్వాలిటీ లింక్స్. డూ ఫాలో అంటే క్వాలిటీ అండ్ అథారిటీ, అండ్ నో ఫాలో అంటే నో క్వాలిటీ అనమాట, ఓకే. సో ఇలాంటి లింక్స్ వల్ల ఏమవుతుంది, సో ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ వచ్చాయి కాబట్టి మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంకింగ్ వచ్చేసి ఒక 10 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయినాయి అనుకుందాం, ఓకే. ఇట్ ఈజ్ ఓన్లీ అజంప్షన్, ఓకే. సో దాంట్లోనే ఇక్కడికి వచ్చేసి ఇది 300 అయింది, ఇది 700 అయింది. సో దీంట్లో ఏమవుతుంది, దీంట్లో ర్యాంక్ ఇంప్రూవ్ అవుతాయంటే ఒక 300 ఉన్నాయి కాబట్టి మీకు ఒక 3 ర్యాంక్స్ 4 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో అమాంతంగా రావు. సో మనం ఏం చేయాలి ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు? సింపుల్, డైలీ సబ్మిషన్స్ చేస్తూనే ఉండాలి. యూ నీడ్ నాట్ టు వరీ. సో వెదర్ ఇట్స్ ఏ డూ ఫాలో లింక్ ఆర్ నో ఫాలో లింక్, దట్ ఈస్ వై కంపెనీ విల్ ఎంప్లాయ్. అందుకే చాలా కంపెనీస్ ఏంటంటే సపరేట్ ఎగ్జిక్యూటివ్ని పెట్టుకొని ఇలా వర్క్ చేస్తుంది. ఎందుకంటే వేరే ఆల్రెడీ ఉన్న ఎగ్జిక్యూటివ్కి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే హీఈస్ డూయింగ్ ద ఆన్ పేజ్, హీఈస్ డూయింగ్ ద టెక్నికల్ ఎస్ఈఓ, ఈజ్ ఇన్ ద అదర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో 10 పేజెస్ 20 పేజెస్ ఉన్నాయనుకో, వాడు అన్ని ఆన్ పేజీలు ఆఫ్ పేజీలు టెక్నికల్ ఎస్ఈఓ చేయాలి. సో ఈ 10 పేజెస్కి అందుకే సపరేట్గా ఈ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టేసి వాళ్ళు ఆఫ్ పేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఓకే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద రియల్ టైమ్, ఓకే. Okay, got it. So how to identify? So first of all we need to go to the how to identify. How to identify అంటే these are the things. సో గూగుల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అంటే 2005లో ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు అంటే టు రెడ్యూస్ ద స్పామ్ ఇండెక్సింగ్ అండ్ ఇంప్రూవ్ ద సర్చ్ రిజల్ట్స్. ఇందాక చెప్పాను కదా, స్పామ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. సో నోబడీ నోస్ వేర్ ద స్పామ్ వెబ్సైట్ హౌ దే ఆర్ డూయింగ్. ఆన్లైన్లో ఎవరికి ఏమీ తెలియదు, ఓకే. సో ఇలాంటి వెబ్సైట్స్కి అరికట్టడానికి డూ ఫాలో లింక్ క్రియేట్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా అథారిటీ అని. సో అందుకే కంపెనీస్ ఏం చేస్తాయంటే జాగ్రత్త పట్టడానికి వాళ్ళు నో ఫాలో లింక్సే పెడతారు. ఎందుకు అంటే ఇప్పుడు డూ ఫాలో ఇస్తే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డూ ఫాలో ఇచ్చాను అనుకో, నేను నేను ఒక 100 లింక్స్ ఇచ్చాను వేరే వాళ్ళకి. నాదే ఒక వెబ్సైట్ ఉందనుకో, నాదే జస్ట్ డైల్ ఉంది, నా దగ్గర 100 మంది రిజిస్టర్ చేసుకున్నారు, నేను అందరికీ డూ ఫాలో ఇచ్చేసాను అనుకో. సో ఏమవుతుంది, సో 100 డూ ఫాలోస్ అయినాయి. సో నేను దాంట్లో 70% మంచి కంపెనీస్ ఉన్నాయి, కానీ 30% ఏమైనాయి స్పామ్ వెబ్సైట్స్ అయినాయి. గూగుల్కి ఏమొస్తుంది అంటే వీళ్ళు ఏదో స్పామింగ్ చేస్తున్నారు అంటే, వీళ్ళు ఎక్కడ ఆన్లైన్లో తెలియదు కదా, దట్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్, ఓకే. గూగుల్ కూడా సాఫ్ట్వేర్, గూగుల్లో మాన్యువల్ వర్క్ ఇక్కడ ఉండదు, ఓకే. ఆన్లైన్లో పెట్టేసామంటే అది క్రాలర్ వస్తుంది, దాని వర్క్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారో అదే యాక్టివిటీ తీసుకొని అది ర్యాంకింగ్ చేసుకుంటూ పోతుంది. అంతేగాని అక్కడ గూగుల్లో ఒక పర్సన్ కూర్చొని ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయని లెక్కేసుకొని వీనికి ఇంత ర్యాంక్ ఇచ్చి వానికి అంత ర్యాంకింగ్ ఇచ్చేది ఏమీ లేదు అక్కడ. కంప్లీట్ ప్రోగ్రామింగ్, ఓకే. అది కూడా ఏఐ బేస్డ్గా ఉంటుంది, ఓకే. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ద రిటర్న్. సో ఫర్ ఎగ్జాంపుల్ డూ ఫాలో లింక్స్ వచ్చినాయంటే ఇంప్రూవ్ చేయాలి, నో ఫాలో వచ్చిందంటే తక్కువ చేయాలి. దే నీడ్ టు హ్యావ్ ద ర్యాంకింగ్ సిస్టమ్,
They have written program like that only. సో ఇక్కడ నో బడీ నోస్ వాట్ ఈస్ వాట్. సో స్పామింగ్ ఎక్కువ పెరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇంకో ప్రోగ్రామింగ్ కూడా రాశారు, ఇంకో లూప్ రాశారు దానికి. ఇఫ్ యూ గెట్ మోర్ స్పామింగ్, యువర్ ర్యాంక్ విల్ బి ఎఫెక్టెడ్. సో నేను 100 లింక్స్ ఇచ్చాను కానీ నేనే జస్ట్ డైలో నేను 100 లింక్స్ ఇచ్చాను, దాంట్లో 30 స్పామ్ లింక్స్ ఇచ్చాను. సో నాకు కూడా తెలియదు అది స్పామ్ చేస్తారని. బట్ ఏమవుతుంది, గూగుల్లో వాళ్ళు నా ర్యాంక్ డౌన్ చేస్తారు. నేను ఫస్ట్ ఉన్నది ఎక్కడికి వెళ్తాను, సెకండ్కి వెళ్తానో, ఫిఫ్త్కి వెళ్తానో, 10థ్కి వెళ్తాను. సో 10థ్కి వెళ్ళినా పర్వాలేదు కానీ సెకండ్ పేజ్కి వెళ్ళిపోతే నేను ఇన్ని రోజులు కష్టపడిందంతా పోతుంది. సో దట్ ఈస్ వై లాట్ ఆఫ్ వెబ్సైట్ విల్ నాట్ గివ్ ద డూ ఫాలో లింక్స్. ఓకే. సో టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద డూ ఫాలో లింక్స్, ఇంకోటి ఏమంటున్నా, డూ ఫాలో లింక్ passes the link juice link to the web page and influence the page rank, target page rank. లింక్ జ్యూస్ అంటే ఏం లేదు, అథారిటీ. వాట్ వీ హ్యావ్ సెడ్, అథారిటీ. ఆన్లైన్లో మనం చెప్తాం దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ అండర్స్టాండ్ యాజ్ ఎ పాసింగ్ ద లింక్ జ్యూస్. ఓకే. దానివల్ల మన ర్యాంక్ ఇప్పుడు జస్ట్ డైల్ #1 ఉంది కాబట్టి మనకు కూడా లింక్ ఇచ్చింది. మనం ఎక్కడో 100 ప్లేస్లో ఉన్నాం. వీ హ్యావ్ గాట్ ఏ డూ ఫాలో లింక్. సో వాట్ హ్యాపెన్, సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ వెబ్సైట్ అనుకొని మన ర్యాంకింగ్ కూడా అలాంటి 10 వెబ్సైట్లు ఇస్తే అవర్ ర్యాంక్ విల్ బి ఇంప్రూవ్. ఓకే. దాంతోపాటు ఆన్ పేజ్ కూడా చేస్తాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. 100 పేజ్లో ఉన్నది ఒక 2-3 మంత్స్ తర్వాత మీకే తెలుస్తుంది. అంటే 30th-20th పేజ్లోనే కనిపిస్తుంటుంది మీ వెబ్సైట్స్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఓకే రియల్లీ ఇట్ ఈస్ వర్కింగ్ అని. ఇప్పుడు ఏంటంటే నిజంగా వస్తుందా రాదా ఏమో చెప్తున్నారని డౌట్గా ఎప్పుడు ఉంటుంది ఇనీషియల్గా మీ ఎస్ఈఓ చేసేటప్పుడు. వన్స్ యు ఆర్ స్ట్రాంగ్, ఒకసారి మీరు ఒక వెబ్సైట్ టాప్ 1లో కానీ, టాప్ 10లో కానీ, టాప్ 15లో కానీ చూసారనుకో, యూ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. సో అప్పటి వరకు ఏం చేయాలంటే యూ నీడ్ టు వర్క్ వాట్ ఎవర్ ద వర్క్ ఫ్లో ఈజ్, గైడ్లైన్స్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఐడెంటిఫై ఎలా చేస్తాం, సో దిస్ ఈజ్ ద ఒక డూ ఫాలో ఐడెంటిఫై ఎలా చేస్తామంటే దిస్ http example.com అని, ఇలా example.com అని, దీస్ ఆర్ ద థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి httpలో ఇక్కడ డూ ఫాలో అని కూడా రాస్తారు. సో డూ ఫాలో అని రాస్తే దట్ ఈస్ ఏ డూ ఫాలో లింక్. ఒకవేళ ఏమి రాయకున్నా దట్ ఈజ్ ఆల్సో డూ ఫాలో లింక్. లేదు ఎక్స్టర్నల్ అని రాసిన దట్ ఈజ్ ఆల్సో డూ ఫాలో లింక్. సో గూగుల్కి ఎలా తెలుస్తుంది అంటే, గూగుల్ క్రాలర్కి మన వెబ్సైట్కి వస్తుంది, మన వెబ్సైట్లో లింక్ చూస్తుంది, వేర్ ద లింక్ ఈజ్ కేమ్. సో లింక్ ఈజ్ కేమ్ ఫ్రమ్ జస్ట్ డయల్. సో వాట్ ఈస్ ద లింక్, సో లింక్ ఏంది, డూ ఫాలో ఇచ్చాడు, లేదంటే ఇది కూడా డూ ఫాలో, ఇది కూడా డూ ఫాలో. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ దేర్ ర్యాంకింగ్ అజంప్షన్, మన ర్యాంకింగ్ని తీసుకొని దెన్ ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ ర్యాంక్ సో దట్ ద పీపుల్ కెన్ విజిబుల్ అవర్ వెబ్సైట్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ రిలేట్. ఒకవేళ నో ఫాలోని ఎలా ఐడెంటిఫై చేస్తాం, సో నో ఫాలో ఈజ్ వెరీ సింపుల్. హియర్ యూ కెన్ సీ సేమ్ ఆర్ఈఎల్ ఈజ్ కోల్డ్. ఆర్ఈఎల్ అంటే ఏంది, చాలామంది ఆర్ఈఎల్ అంటే ఏంది అని అడుగుతారు. ఆర్ఈఎల్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్. వాట్ ఈస్ కాల్డ్ రిలేషన్ టు ద వెబ్సైట్. నేను ఒక లింక్ ఇచ్చాను, ఈ రిలేషన్ ఏంది. సో example.com నాది, abc.com నా వెబ్సైట్. సో నేను జస్ట్ డైల్ abc.comకి ఇచ్చినప్పుడు రిలేషన్ ఏంది, నో ఫాలో. సో నేను లింక్ ఇస్తున్నా కానీ దాన్ని ఫాలో చేయకు, గూగుల్కి ఆల్రెడీ చెప్తున్నాం. ఓకే. గూగుల్ ఎలా పనిచేస్తుందంటే ఒక లింక్ నుంచి ఇంకో లింక్కి, ఇక్కడ ఒక లింక్ ఉందండి, ఇంకో లింక్కి జంప్ చేసుకుంటూ పోతుంది, అంటే వేరే లింక్స్కి వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చెప్తాం, ఫాలో అంటే ఒక లింక్ ఇచ్చామనుకో, నువ్వు వేరే లింక్స్ నా వెబ్సైట్ కూడా వచ్చి చూసుకొని వెళ్ళు అని చెప్తాం. ఓకే. నో ఫాలో అంటే నువ్వు ఫాలో చేయకు అక్కడే. ఓకే. గేట్ వేసేసాం అనమాట. ఓకే. తలుపు పెట్టేసాం. సో గూగుల్కి చెప్పాము, లింక్ ఇచ్చాము, బట్ వీ హ్యావ్ క్లోజ్ ద డోర్. సో అప్పుడు క్లోజ్ డోర్ అయితే ఏం చేస్తుంది, అది ఏం చేయలేదు. కానీ లింక్ అయితే ఉంది అని అది కూడా కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ గూగుల్ విల్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 లింక్స్ మీరు సబ్మిట్ చేశారు, 100 లింక్స్ వచ్చినాయి, అవి నో ఫాలో వచ్చినాయి. సో ఏం చేయగలుగుతుంది, గూగుల్ కూడా తెలుస్తుంది. సో ఇట్ విల్ ఆల్సో టేక్ దట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇక నో ఫాలో తీసుకున్నామని ఇట్ విల్ నాట్ ఇంప్రూవ్, ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్, స్లోగా ఇంపాక్ట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు 10 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయ్యే బదులు 3 ర్యాంక్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. లేదు మీకు 100% నో ఫాలోనే వచ్చేసింది అంటే యూ విల్ బీ ఇంప్రూవ్ స్లోలీ, ఒక 1 ర్యాంకో 2 ర్యాంకో.
అనుకున్నంత ఫాస్ట్‌గా మన ర్యాంక్ కాదు. చాలా సార్లు మన వెబ్‌సైటు 10థ్ పొజిషన్‌కి రావడానికి కింద మీద కష్టపడతా ఉంటాం. ఎందుకు అంటే మీరు ఒకసారి డూ లింక్స్ అనేది చూసుకుంటే ఎక్కువగా నో ఫాలో వచ్చాయనుకో దిస్ ఈజ్ హౌ వి ఆర్ ఎఫెక్టింగ్ అవర్ ర్యాంక్ అని కూడా అర్థం చేసుకుంటాం. సో గూగుల్ అనేది కొన్ని గైడ్‌లైన్స్ పెట్టింది. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. గూగుల్ మనం ఫస్ట్ పొజిషన్ నుంచినని ఒక మెయిల్ రాయదు. అదే 100 పొజిషన్ ఉందని మెయిల్ రాయదు. సో వీ నీడ్ టు వర్క్ అకార్డింగ్ టు ద గైడ్‌లైన్స్. ఇవన్నీ గైడ్‌లైన్స్ కొని ఇంప్లిమెంట్ చేశారు. ఆ గైడ్‌లైన్స్ ప్రకారంగానే మనము వెళ్తా ఉంటాం. గాట్ ఇట్? సో లైక్ దిస్ యూ కెన్ ఐడెంటిఫై డూ ఫాలో అండ్ నో ఫాలో. సో డూ ఫాలో ఈజ్ ఏ క్వాలిటీ లింక్స్. సో గూగుల్ ఎలా అర్థం చేసుకుంది? ఇఫ్ యూ హ్యావ్ ఏ మోర్ క్వాలిటీ లింక్స్. సో ఇందాక నేను చెప్పాను కదా 100 లింక్స్ అడ్మిట్ చేయాలి. సో కంపెనీస్‌లో కూడా చాలా మిస్‌కన్సెప్షన్ ఉంది. వాట్ ఈస్ దట్ మిస్‌కన్సెప్షన్ ఏందంటే, ఇంతకుముందు 2000 నుంచి 2010, 14 దాకా ఏముండేదంటే క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్. ఓకే. క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్. ఎవరు ఎక్కువగా లింక్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ర్యాంకే టాప్‌లో కనిపించేది. ఓకే. సో దానికోసమే వీళ్ళన్నీ లింక్ ఎక్స్‌చేంజెస్ కానీ లింక్ ఇంకా లింక్ ఎక్స్‌చేంజెస్ లింక్ కొనడం గానీ ఓకే. కొన్ని సాఫ్ట్‌వేర్స్‌తో కూడా లింక్స్ తెచ్చుకోవడం గానీ ఇలాంటివి జరిగాయి. యాక్చువల్‌గా దాన్ని రిమూవ్ చేయడానికి పెంగ్విన్ అనేది ఇంకో ఆల్గోరిథం అంటే ఇంకో సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది గూగుల్. సో పెంగ్విన్ ఆల్గోరిథం. ఆల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్. సింపుల్ ఆల్గోరిథం అంటే ఏందో కాదు. ఇంకో సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. సో పెంగ్విన్ ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే 2012లో 2012లో ఇంట్రడ్యూస్ ఓకే. 2002లో ఏం చేసింది? ఇట్ గో ఇట్ వెంట్ టు ఎవ్రీ వెబ్‌సైట్. గూగుల్ ఎన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి? ఒక 10 క్రోర్ వెబ్‌సైట్స్ ఉన్నాయంటే 10 క్రోర్ వెబ్‌సైట్స్‌కి వెళ్ళింది. సో వెళ్ళి ఎవరైతే అన్‌న్యాచురల్ లింక్స్. సో హియర్ యూ నీడ్ టు సీ ద అన్‌న్యాచురల్ లింక్స్. అన్‌న్యాచురల్ లింక్స్ ఎప్పుడవుతుంది? సో అమాంతంగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ లింక్ సబ్మిట్ చేశారు. డైలీ 100 లెక్క. ఓకే. 25 డేస్ హౌ మచ్ యూ ఆర్ గెటింగ్? 2500 లింక్స్ సబ్మిట్ చేశారు అనుకుందాం. ఓకే. సెకండ్ మంత్ సో ఇక్కడ మీరు లింక్ కొనేసుకున్నారు. ఒక 1000 లింక్స్ 10,000 లింక్స్ కొనేసుకున్నారు. సమ్ ఎక్స్ అమౌంట్‌తో. సో మీకేమవుతుంది? 10,000 లింక్స్ వచ్చేసాయి. ఓకే. థర్డ్ మంత్ ఏమవుతుంది? సో మీకు ఏం చేశారు? 10,000 ఖర్చు చేశారు కాబట్టి యూ హ్యావ్ రిమూవ్డ్ ద ఎగ్జిక్యూటివ్స్. నాకేమో ఎగ్జిక్యూటివ్స్ లేదు. నాకు అవసరం లేదు. వానికి సాలరీ ఇచ్చే బదులు నేను సాఫ్ట్‌వేర్ లింక్స్ పర్చేస్ చేసుకుంటే అయిపోతుంది. నా పని అయిపోతుంది. సో నో లింక్స్. 0 లింక్స్. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ న్యాచురల్‌గా చేసావు. ఫైన్. బట్ ఇక్కడ అన్‌న్యాచురల్‌గా వచ్చింది. దిస్ ఈజ్ అన్‌న్యాచురల్. అంటే ఒకటేసారి ఎలా పెరుగుతుంది? ఓకే. ఓకే. 10,000 నువ్వు ఏదో రకంగా చేసావు అనుకుందాము. 10 మందిని పెట్టి చేసావని అనుకుంటుంది. బట్ నెక్స్ట్ థర్డ్ మంత్ ఏంది? ఫోర్త్ మంత్ ఏంది? ఫోర్త్ మంత్ కూడా నో లింక్స్. 0 లింక్స్. సో దానికి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు సెకండ్ మంత్, థర్డ్ మంత్ కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండొచ్చు. ఫోర్త్, ఫిఫ్త్ మంత్‌లో తెలిసిపోతుంది దానికి మీ ర్యాంక్ అనేది డౌన్ చేసేస్తుంది. సో యూ ఆర్ గెట్టింగ్ ఏ అన్‌న్యాచురల్ లింక్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఐడెంటిఫై అన్‌న్యాచురల్ లింక్స్. అన్‌న్యాచురల్ లింక్స్ మైట్ బి అన్‌న్యాచురల్ లింక్స్ మైట్ బి కేమ్ ఫ్రమ్ పెయిడ్ లింక్స్, లింక్ ఎక్స్చేంజ్ ఓకే. లింక్ ఎక్స్చేంజెస్ వల్ల రావచ్చు ఆర్ సాఫ్ట్‌వేర్స్. కొన్ని సాఫ్ట్‌వేర్ లింక్‌ని అక్కడ మీ వెబ్‌సైట్ పడేస్తే కొన్ని సాఫ్ట్‌వేర్స్ అప్పుడొచ్చాయి. కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఏం చేసాయి మీ వెబ్‌సైట్ అక్కడ ప్లేస్ చేయడమే. ప్లేస్ చేసి ఆటోమేటిక్‌గా లింక్స్ జనరేట్ చేసేది. మార్నింగ్ ఏసేస్తే సాయంత్రం వరకు వేరే వేరే వెబ్‌సైట్స్‌కి వెళ్ళి లింక్స్ సబ్మిట్ చేయడం. మీరు ఎలా మాన్యుయల్‌గా చేస్తున్నారో అది ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ వచ్చింది. అది ఆటోమేటెడ్‌గా అన్ని వెబ్‌సైట్స్‌కి పంపించేస్తా ఉండేది. సో అలా ఆ సాఫ్ట్‌వేర్ కూడా $1000 లేదా $500 ఇలాంటి చాలా సాఫ్ట్‌వేర్స్ వచ్చాయి. సో ఇవన్నీ జరిగినాయి.
సో దీనివల్ల ఏమవుతుంది, క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్. సో మెయిన్గా క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్ అనేది పెరిగిపోవడం వల్ల గూగుల్ కూడా ఆ, ఏది ముందో ఏది అదే తెలియలేదు. అందుకే 2005లో ఈ డూ ఫాలో కూడా చేసింది, కానీ అది ఇంప్లిమెంట్ కావడానికి ఈ ఇంకా చాలా టైం పట్టింది గూగుల్కి. 2012లో పెంగ్విన్ అనేది ఆల్గన్ తీసుకురావడానికి జరిగింది. 2012లో వాట్ హ్యాపెండ్, సో ఇట్ ఈస్ 12%, నియర్లీ 12% వెబ్సైట్ని బ్యాన్ చేసి పడేసింది. ఫస్ట్ ఎంత డౌన్ చేసినా ఇంకా ఇంప్రూవ్ అయితేనే ఉంది. వేరే కంపెనీస్ ఇంకా ఐడెంటిటీ ఇలాంటివి చేయడం చాలా జరిగినాయి. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, సో 12% బ్యాన్ చేసిన తర్వాత 12% ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గూగుల్ దగ్గర 1 crore వెబ్సైట్స్ ఉంటే 12% ఎంత, 12 lakhs వెబ్సైట్ని బ్యాన్ చేసి. సో అప్పుడు జనాలకి ఎట్లా 2012లో వచ్చేసింది, 2013-14 ఒక 2-3 years అలానే ప్రాక్టీస్ చేస్తూ పోయింది. సో అప్పుడు చాలామందికి ఎస్ఈఓస్కి చాలామంది కంపెనీస్కి అప్పుడు ఐడెంటిఫై అయింది. ఓకే, సో దే ఆర్ అనేది తగ్గి తగ్గించేసింది. 2016 నుంచి కొంచెం జెన్యూనిటీ పెరిగింది. దాన్నే మనం ఏమంటాం, బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అంటాం. What we call black hat techniques. So what is black hat techniques? So getting a links from other websites, okay, paid links, link exchange through other kind of a unnatural links. Getting a unnatural links, those are called బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్. బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే డూప్లికేట్ కాంటెంట్ కూడా ఉంది. డూప్లికేట్ కాంటెంట్ అంటే వేరే వెబ్సైట్స్ నుంచి కాంటెంట్ కాపీ చేసి మన వెబ్సైట్లో పెట్టుకోవడం. సో వెరీ ఈజీ. ఓకే, ఎవడో బాగా కష్టపడి వెబ్సైట్ చేశాడు. సో మనం వాడి వెబ్సైట్లో మనం ఏం చేసినాం, కాంటెంట్ తీసుకొచ్చినాం, అదే కాంటెంట్ తీసుకొచ్చి మనం ప్లేస్ చేసినాం. సో వానికన్నా మనం ముందుకు వెళ్ళాం. సో కాంటెంట్ పరంగా బాగుంది. సో మన వెబ్సైట్ టాప్లో రావడం వల్ల పాపం కష్టపడిన వాడికి సెకండ్ పేజో లేకపోతే థర్డ్ పేజ్లో కనిపిస్తుంది. మనమైతే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం, మనం ఎంజాయ్ చేస్తాం. సో హౌ ఈ ఫీల్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ గూగుల్ ఈజ్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ దట్ డూప్లికేట్ కంటెంట్. డూప్లికేట్ కంటెంట్ కూడా ఇంకో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ పాండా ఆల్గోరిథం. ఇక ఇంటర్వ్యూలో అయితే ఇది అడుగుతారు కంపల్సరీ. సో పాండా ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ 2012. ఓకే, ఇది ఏం చేసిందంటే ఇది కూడా 12% ఆఫ్ ద వెబ్సైట్స్ని బ్యాన్ చేశారు. సో దిస్ ఏంటంటే డూప్లికేట్ కంటెంట్, ఇది కంటెంట్ మీద ఎక్కువగా ఉంటుంది. Whereas penguin is related to the links. Okay, whatever the links, unnatural links, whatever you have, those links can be identified by penguin algorithm. And panda ఏం చేసింది, డూప్లికేట్ కంటెంట్. ఓకే, సో ఇలాంటి ఆల్గరిథమ్స్ గూగుల్ దగ్గర చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ దీస్ టూ ఆల్గరిథమ్స్ ఇప్పుడు కూడా వస్తుంది మీ వెబ్సైట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ 2012లో చేసింది, ఇంకా ఇప్పుడు పాండా ఇవన్నీ లేవనుకోవద్దు. సో ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్స్తోని, ఏఐ వర్షన్స్తో వచ్చింది. సో మీరు వెబ్సైట్ సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్ యువర్ వెబ్సైట్. ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క అప్డేట్ అంటే ఒక్కొక్క ఆల్గరిథం అంటాం. సో పెంగ్విన్ ఒక్కోసారి రావచ్చు, మీ వెబ్సైట్ చెక్ చేస్తుంది. ఓకే, లింక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఏమనకుండా వెళ్ళిపోతుంది, లేదంటే సింపుల్గా డౌన్ చేసేస్తుంది మన వెబ్సైట్. ఓకే, డూప్లికేట్ కంటెంట్ ఉంటే కూడా అలానే చేస్తుంది. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంది. సో ఇప్పటికి కూడా మన వెబ్సైట్ కాంటెంట్ కోసం డిఫరెంట్ మనకి అప్డేట్స్ ఉంది. లేటర్ ఆన్ వి విల్ సీ వాట్ ఆర్ దోస్ అప్డేట్స్ అనేది. సో ఈ 2 అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, సో యూ నీడ్ టు థింక్ ఆన్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇది అప్పుడు ఏం జరిగింది, క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్. సో ఇప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే క్వాంటిటీ ఆఫ్ లింక్స్, సో నాకు 10,000 లింక్స్ వస్తే నేను టాప్లో ఉంటానేమో అని ఇంకా కొన్ని వెబ్సైట్ ఓనర్స్ ఇంకా ఆ భ్రమల్నే ఉన్నారు. చాలామంది అదే క్యారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మీకు ఏదైనా కంపెనీస్కి వెళ్తే మాకు బ్యాక్ లింక్స్ కావాలి అని అంటారు. వై? బట్ గూగుల్ నౌ హ్యాస్ స్ట్రిక్ట్లీ ఆన్ ద క్వాలిటీ. సో మీకు 100 లింక్స్ కాదు, 10,000 లింక్స్ కాదు, 1 lakh లింక్స్ కాదు, 1 lakh లింక్స్ నో ఫాలో వచ్చినాయి అనుకో, సో
ఇట్ ఈస్ మీకు 1000 డూ ఫాలో వచ్చినాయి అనుకో, రెండు సేమే. ఇంకా డూ ఫాలో ఇంకా టాప్లో వెళ్ళిపోవచ్చు, ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు 1 lakh లింక్స్లో నో ఫాలో వచ్చినా వేస్టే, డూ ఫాలో 1000 వచ్చినా బెస్టే. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఐడెంటిఫై దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. స్లోగా మీరు దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలా తెలుస్తుంది అంటే, మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇయర్ యూ నీడ్ టు సెర్చ్ హౌ, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్స్ విత్ డూ ఫాలో లింక్స్. సో ఇట్లా కూడా వస్తుంది. ఓకే, విత్ డూ ఫాలో. ఓకే, సో ఇలా సెర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ మీకు డూ ఫాలో లింక్స్ అనేది రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. సో వీ నీడ్ టు గో దట్. సో కొన్ని వెబ్సైట్స్ డూ ఫాలో అని పెడతారు. సో అలాంటి వెబ్సైట్కి వెళ్ళి జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, సో హియర్ యూ కెన్ సీ చాలా వెబ్సైట్స్ డూ ఫాలో ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. సో ఇలాంటి వెబ్సైట్స్ ఎక్కువగా మీరు వెళ్ళండి. ఓకే, సో త్రూ దిస్ యూ కెన్ గెట్ ద గుడ్ కైండ్ ఆఫ్ డూ ఫాలో లింక్స్. ఒకటి. సో ఇంకోటి ఏంటంటే, గూగుల్ కూడా, గూగుల్ కాకుండా వేరే కొన్ని వెబ్సైట్స్ కూడా వచ్చాయి. సో దట్ ఈస్ ద అనదర్ వెబ్సైట్, చాలా పాపులర్ వెబ్సైట్ ఇన్ ద ఎస్ఈఓ. సో మాస్ కంపెనీ, మాస్ అనేది ఒక కంపెనీ. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ 2005. 2005లో స్టార్ట్ అయింది. అతని పేరు సిఇఓ పేరు ర్యాండ్ ఫిష్కిన్. సో ఈజ్ ఆల్సో పాపులర్ ఇన్ ద ఎస్ఈఓ ఇండస్ట్రీ. సో ర్యాండ్ ఫిష్కిన్ ఏం చేశాడంటే, సో ఈ లింక్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఈ హాస్ గివెన్ సమ్ స్కోర్స్. ఓకే, స్కోర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు లింక్స్ కోసం. ఎస్పెషల్లీ లింక్స్ కోసం స్కోర్స్ ఇవ్వడం చేశాడు. దాంట్లో 2 types ఆఫ్ లింక్స్ ఐడెంటిఫై చేశాడు. వన్ ఈస్ డిఏ, and next is a PA. So what is DA and PA? So domain authority. ఈ కంపెనీ వాళ్ళు ఇలా ఐడెంటిఫై చేశారు. ఓకే, డూ ఫాలో లింక్, నో ఫాలో లింక్ అని కాకుండా దే ఐడెంటిఫై పేజ్ అథారిటీ. సో డొమైన్ అంటే ఏంది? డొమైన్ ఈజ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ పేజెస్. డొమైన్ ఏంది? కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్లో 1000 పేజెస్ ఉన్నాయి అనుకో, 1000 పేజెస్కి కలిపి డొమైన్ అథారిటీ ఇస్తుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ అండ్ 10 pages ఆర్ 100 pages, హౌ మెనీ పేజెస్ యూ హ్యావ్. ఓకే, సో అదే పేజ్ అథారిటీ ఏంది? సింగిల్ పేజ్. ఓకే, సింగిల్ పేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్కి చాలాగా వర్త్. హోమ్ పేజ్లో ఏముంది? అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, హోమ్ పేజ్కి రిలేటెడ్ ఆల్ డొమైన్ అథారిటీ ఒకటే ఉంటుంది. అదే సింగిల్ పేజ్ అంటే మనం కోర్స్ పేజ్ కావచ్చు. ఓకే, కోర్స్ పేజ్ కావచ్చు, లేదా సర్వీస్ పేజ్ కావచ్చు, ప్రోడక్ట్ పేజ్ కావచ్చు. ఓకే, సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్ అనే పేజ్ క్రియేట్ చేశాను. సో ఆ పేజ్కి పేజ్ అథారిటీ ఎంత. అదే నా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ ఎక్స్పర్ట్స్ అని కంప్లీట్గా నా వెబ్సైట్స్ ఉంది, దానికి డిఏ ఎంత. ఓకే, ఇంటర్నల్ పేజ్కి డిఏ, పిఏ ఎంత. పిఏ అంటే పేజ్ అథారిటీ. ఓకే, ప్రోడక్ట్. సో అట్లా మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ స్కోర్స్ కూడా ఏంటంటే, స్కోర్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే 1 to 100 స్కోర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దీంట్లో 3 typesగా పెట్టారు. వన్ ఈజ్ 0 to 40, అంటే మీది లో డిఏ. ఓకే, 40 to 85 కూడా అనుకోవచ్చు, 80 దాకా పెట్టుకోవచ్చు. 40 to 80 మీడియం. ఓకే, 80 to 100 హై డిఏ. హై డిఏ అంటే డొమైన్ అథారిటీస్. సో మీ వెబ్సైట్స్ కూడా మీరు ఒక 3 months చేసిన తర్వాత మీరు మీ వెబ్సైట్ని స్కోర్ చెక్ చేసుకోవచ్చు. లేదు, మనం రేపొద్దున నేను వెబ్సైట్ సబ్మిట్ చేస్తున్నాను,
ఓకే. డైరెక్ట్ సబ్మిషన్ ఒక వెబ్‌సైట్‌కెళ్ళాను. దాని డీఏ ఎంత, పీఏ ఎంత అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. త్రూ వన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఈ స్కోర్స్ వల్ల. సో, ఈ స్కోర్స్ ఒకవేళ హై డీఏ వచ్చిందనుకో, ఓకే. ఈ వెబ్‌సైట్ హై డీఏ లేదంటే మీడియం డీఏ. సో, హై డీఏ ఏంది అంటే ఎక్కువగా డూ ఫాలో. హై డీఏ ఎలా వచ్చింది అంటే వాళ్ళకొక ఫార్ములాతోని ఒక లింక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి దే హావ్ గివెన్ ద స్కోర్స్. సో, ఐడియాలో ఎందుకు ఐడియా వచ్చిందంటే దీంట్లో మాక్సిమం డూ ఫాలో లింక్స్ ఉంటాయి. ఓకే. రాదర్ దట్ నో ఫాలో. ఇక్కడ 100 ఉంది, వాళ్ళకి నో ఫాలో ఉండదని ఏం లేదు. వాళ్ళకు ఉంటుంది. ప్రపోర్షనేట్ మోర్ 70% 80% డూ ఫాలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వెబ్సైట్స్లో మీరు సబ్మిట్ చేస్తే ఎక్కువ సార్లు మీకు డూ ఫాలో లింక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, హౌ టు ఐడెంటిఫై దిస్? దీనికోసము ఒక ఫ్రీ టూల్ ఉంది మనకు. సో, వీ హ్యావ్ ఏ ఫ్రీ టూల్. ఓకే. ఉంది. దాన్ని మాస్ బార్ అంటాం. ఓకే. త్రూ దిస్ ఐడెంటిఫై యూ కెన్ ఐడెంటిఫై వాట్? ఐడెంటిఫై ద స్కోర్. నీ నీ వెబ్సైట్ ఏ స్కోర్లో ఉంది? హైలో ఉందా, లోలో ఉందా, 10 ఉందా, 20 ఉందా, 40 ఉందా, 0 ఉందా, 100 ఉందా, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ ద స్కోర్. అదే ఫ్రీ టూల్. అది ఎక్కడగా దొరుకుతుంది. సో, మీరు క్రోమ్ ఎక్స్టెన్షన్ అని కొట్టాలి. ఓకే. ఎక్కడ కొట్టాలి? క్రోమ్ ఎక్స్టెన్షన్ అని గూగుల్‌లో సెర్చ్ చేయాలి. సో, ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఇన్‌స్టాల్. జస్ట్ 2 సెకండ్స్‌లోనే ఇన్‌స్టాల్ అయిపోతుంది. దెన్ యూ కెన్ ఐడెంటిఫై. సో, ఐ విల్ షో హౌ టు సీ దిస్ మాస్ బార్. సో, వాట్ ఈస్ మాస్ బార్? సో, ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర మాస్ బార్ ఉంది. ఐ విల్ రిమూవ్ దట్. ఇదే మాస్ బార్. ఐ రిమూవ్ అండ్ అగైన్ ఐ విల్ ఇన్‌స్టాల్. సో, ఇక్కడ తీసేస్తాను నేను. ఎందుకో రావట్లేదు. ఓకే. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ నేను క్రోమ్ ఎక్స్టెన్షన్‌కి వెళ్తా. అక్కడ నుంచి తీసేసి మళ్ళీ పెడతా. క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని ఇలా క్లిక్ చేయాలి గూగుల్‌లో. సో, యూ నీడ్ టు గో టు దిస్ ఎక్స్టెన్షన్. ఇక్కడ నుంచి అయినా కొట్టొచ్చు, ఇక్కడ నుంచి అయినా కొట్టొచ్చు. మీ ఇష్టం. సో, ఐ విల్ గో హియర్. ఓకే. సో, వాట్ ఐ విల్ సెర్చ్ హియర్? ఐ విల్ సెర్చ్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా టైం పడుతుంది మీకు. సో, హియర్ యూ కెన్ గో అండ్ సెర్చ్. ఏమని సెర్చ్ చేయాలి? మాస్ బార్. ఇక్కడ చూడండి మాస్ బార్ అని వచ్చింది. ఒకవేళ మొత్తం కొట్టండి. మీ ఇష్టం. ఓకే. సో, ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అని ఉంది. సో, ఇది రిమూవ్ చేసేస్తాం మామూలుగా. రిమూవ్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ లేదు. సో, లైక్ దిస్ ఇక్కడ మాస్ బార్ అని కనిపిస్తుంది. యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది. క్రోమ్ అంటే ఏంది? క్రోమ్ బ్రౌజర్. ఈ క్రోమ్ బ్రౌజర్‌కి ఏముంది అంటే ఎక్స్‌టెన్షన్స్ అంటే ఇన్ అడిషనల్‌గా మనకి ప్రాపర్టీస్ ఇస్తుంది. దానివల్ల మనకి ఎక్కువగా అడ్వాంటేజ్ వస్తుంది. మాస్ బార్ కూడా మనకి అడ్వాంటేజ్ ఇస్తుంది. మనము స్కోర్స్ తెలుసుకోవడానికి. సో, that is the extension. So, you need to click on this and add it. So, what happened? It will go to this download అయిపోతుంది. 2 minutesలో డౌన్లోడ్ అయిపోతుంది. Here you have got it. Okay, add it to the Chrome. అంతే, జస్ట్ అయిపోయింది మనది. యాడ్ అయిపోయింది. ఓకే. సో, హియర్ యూ కెన్ సీ ద ఐడెంటిఫై. కానీ ఇక్కడ ఇదేంటి? ఫోల్డర్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్షన్స్. ఇది ఒక ఫోల్డరు. ఈ ఎక్స్టెన్షన్ ఫోల్డర్ అంటారు. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మాస్ బార్ ఇక్కడ ఉంది. ఓకే. మాస్ బార్ యాక్టివ్ చేయాలి అంటే ఇదైతే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. మీరు యాక్టివ్ స్టేజ్ చేయాలంటే పిన్ చేయాలి. దెన్ ఇట్ కమ్ టు ద యాక్టివ్ స్టేజ్. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే ఇవన్నీ మనకి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యాక్టివ్ స్టేజ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద పిన్. సో, పిన్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో, మీరు క్లిక్ చేయండి దీన్ని. ఓకే. క్లిక్ చేసిన తర్వాత వస్తుంది. ఫైన్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇన్‌స్టాల్. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ వెళ్తాను. లేదంటే ఒక కీవర్డ్ తీసుకుంటాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని. సో, ఇక్కడ
క్లిక్ చేశాను. మౌస్ బార్ కూడా వర్క్ అవుతుంది. మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా యాక్టివ్ కాలేదు కాబట్టి వీ నీడ్ టు మేక్ ఫస్ట్ టైం చేశాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేయాలి ఒకవేళ రాకపోతే. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు లాగిన్. లాగిన్ కమ్మంటుంది. వీ నీడ్ టు గో ఫర్ లాగిన్. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఎప్పుడు మర్చిపోతానండి పాస్వర్డ్. ఓకే. సో లాగిన్ అయితే ఓకే. ఓకే, గాట్ ఇట్. లాగిన్ అయితే అయిపోయింది. సో ఇలా లాగిన్ కావాలి లేదా క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి 2 మినిట్స్లో పని అయిపోతుంది మనకి. సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ అయిపోయింది. లేదంటే మళ్ళీ మీకు ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో యాక్టివేట్ అయితే అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనకి పైన కనిపిస్తుంది. సో ఇక్కడ కిందికి వెళ్ళండి. సో ఈ యాడ్స్లో కనిపించదు మనకు మాస్ బార్. సో ఇయర్ కనిపిస్తుంది. ఇంకా టైం పడుతుంది. ఓకే. కింద టైం పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది. ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఆన్లోనే ఉంది. నౌ వి విల్ సీ చెక్ ఇట్. ఇక్కడ రావాలి. ఇట్ ఈస్ నాట్ కమింగ్. సో వేరే కీవర్డ్ కొడదాం. సో దిస్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. ఓకే. సో లైక్ దిస్ వీ హ్యావ్. సో ఇక్కడ వస్తుంది యాక్చువల్గా చూడండి. దిస్ ఇస్ ద డిజిటల్ షౌట్ అని ఫస్ట్ వచ్చింది. సో డిఏ ఈస్ అంటే పేజ్ అథారిటీ. అంటే ఈ పేజ్ అథారిటీ అంటే హోమ్ పేజ్కి సంబంధించిన అథారిటీ ఎంత? సింగిల్ పేజ్ 39. ఓకే. డొమైన్ అంటే కంప్లీట్ ఆఫ్ ఆల్ పేజెస్. డొమైన్ అథారిటీ అని కంప్లీట్ వాళ్ళకి 100 పేజెస్ ఉండొచ్చు, 1000 పేజెస్ ఉండొచ్చు, 1 పేజ్ ఉండొచ్చు. దానికి ఎంత? 23. ఓకే. ఇంకా వేరే దానికి ఎంత గీయట్లేదు. సో దిస్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. సెట్టింగ్స్కి వెళ్దాం. అన్నిటికి ఇస్తుంది యాక్చువల్గా అయితే. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్. సో ఇక్కడ మీకు ఒక వెబ్సైటే కాదు అన్నిటికీ ఇవ్వాలి యాక్చువల్గా. సో ప్రతి దానికి ఇస్తుంది. సో ఇక్కడ ఇచ్చిందంటే కింద కూడా ఇవ్వాలి. ఐ డోంట్ నో ఇట్ నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. నా దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి వెబ్సైట్కి మనకి స్కోర్ ఇస్తూ ఉంటుంది. ఓకే. సో లేదు అనుకుంటే ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. సో జస్ట్ డైల్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు పైన కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు. పనిచేస్తలేదు మౌస్ బార్ సరిగా చూడొచ్చు. This is not working properly. It is not working.
ఇప్పుడు అంటే వచ్చింది చూడండి. సో దేర్ ఇస్ ఎ ప్రాబ్లం యాక్చువల్గా 37. ఈ పేజ్ అథారిటీ ఎంత ఉంది? ఈ ఇంటర్నల్ పేజ్ ఇది. ఇంటర్నల్ పేజ్కి 37 ఉంది. డిఏ 54 ఉంది. ఇక్కడ పక్కన మీకు స్పామ్ స్కోర్ కూడా ఇచ్చాడు. స్పామ్ స్కోర్ అంటే 1%. స్పామ్ స్కోర్ అంటే ఇప్పుడు మనం 100 వెబ్సైట్స్కి లింక్స్ పంపించాం. వీ డోంట్ నో విచ్ వెబ్సైట్ ఈస్ గుడ్, విచ్ వెబ్సైట్ ఈస్ నాట్ గుడ్. సో మనం సబ్మిషన్స్ చేసుకుంటూ పోతాం. సో సబ్మిషన్స్ చూసుకునేటప్పుడు మీరు చూసుకోవాలి. బిలో 2% ఉంటే పర్వాలేదు స్పామ్ స్కోరు. మీకు 5%, 10% అని పెరుగుతుందనుకో, సో యూ నీడ్ టు బీ అవేర్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఏదైతే సబ్మిట్ చేస్తున్న వెబ్సైట్స్ కరెక్ట్ అయినా కాదా. ఇప్పుడు స్పామ్ స్కోర్ ఎక్కువైంది అంటే, సో ఇందాక నేను చెప్పినాం కదా, జస్ట్ డైల్కి ఒక 100 లింక్స్లో 30 స్పామ్స్ లింక్స్ వచ్చినాయి అంటే అప్పుడు స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన ర్యాంక్ డౌన్ చేస్తుంది. సో యూ నీడ్ టు సీ ది స్పామ్ స్కోర్ ఆల్సో. సో ఇక్కడ పర్సంటేజ్ ప్రతి దాంట్లో వెళ్ళి మనం చెక్ చేయలేము. ఎందుకంటే మీరు ఒక ఇక్కడ చూడండి చాలా లింక్స్ ఉంటాయి. ఒక్కోసారి కొంతమందికి 10,000 లింక్స్ ఉంటాయి. ప్రతి లింక్ని చెక్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎనీబడి. ఓకే, సో దట్ ఈస్ వై. సో సింపుల్గా మనం ఈ స్పామ్ స్కోర్ని చూసుకుంటాం. సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ వీ కెన్ రెడ్యూస్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. గాట్ ఇట్? లైక్ దిస్ వీ విల్ చెక్ ఇట్ అవుట్. ప్రతి వెబ్సైట్కి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో వాళ్ళ స్కోర్ ఏంది. ఓకే, ఇది ఏంటంటే కాంపిటీటర్ అనాలిసిస్ కూడా మనకి పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ గెట్ ద కాంపిటీషన్ అనాలిసిస్ ఆల్సో. సో ఇక్కడ ఏదో పని చేయట్లేదు నాది, మీకు పనిచేస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో లైక్ దిస్ వీ విల్ చెక్ ద మాస్ బార్ ఆల్సో. ఓకే, ఇంకోటి ఉంది పిఆర్ అని ఉంటుంది. గూగుల్ ఏంటంటే ఇంతకుముందు పేజ్ ర్యాంక్స్ పిఆర్ అని ఇచ్చేది. పిఆర్ అంటే ఏంటి? పేజ్ ర్యాంక్. ఓకే, ఇది ఎప్పుడు ఇచ్చేదంటే 2005 కన్నా ముందు గూగుల్ ఈజ్ టు గివ్ ద ర్యాంకింగ్స్. ఓకే, గూగుల్ కూడా ర్యాంకింగ్ ఇచ్చేది, ప్రతి వెబ్సైట్కి ర్యాంకింగ్ ఇచ్చేది. దానికి ఒక స్కేల్ మెయింటైన్ చేసింది. వాట్ ఈస్ దట్ స్కేల్ అంటే 0 to 10. ఓకే, 0 to 10. ఫర్ ఎగ్జాంపుల్ మీది 0 అంటే మీది పూర్. 0 to ఒక 5 వరకు పెట్టుకోవచ్చు. సో 4 వరకు పెట్టుకోవచ్చు. యు ఆర్ పూర్. ఓకే, మీ ర్యాంకింగ్ పూర్ ర్యాంకింగ్. ఓకే, ఒకవేళ మీరు 4 to 7 వచ్చారనుకో మీడియం. ఓకే, 7 to 10 ఉంటే మీ ర్యాంక్ ఏంది? హై ర్యాంక్ వెబ్సైట్, హై పిఆర్, పూర్ పిఆర్, మీడియం పిఆర్ అని అట్లా ఉండేది. సో ఇప్పుడు స్కేల్ ఇవ్వడం మానేసింది. గూగుల్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ర్యాంక్ టు ఎనీ వెబ్సైట్ ఇన్ ద వరల్డ్. సో 2005లోనే అబాలిష్ చేసి పడేసింది. సో ఇంకా ఎందుకంటే దీని మీద చాలా హెడేక్స్ వచ్చాయి గూగుల్కి. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ర్యాంక్ టు ఎనీ వెబ్సైట్. ఓకే, సో మనం ఈ వెబ్సైట్ ఎస్ఈఓ పరంగా బాగుంది, బ్యాక్ లింక్స్ బాగున్నాయి అని ఎలా తెలుసుకుంటామంటే త్రూ దిస్ మాస్ బార్. సింపుల్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మంచి లింక్స్ ఉన్నాయా, చెడు లింక్స్ ఉన్నాయా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఎక్స్పర్ట్కి ఎలా తెలుస్తుంది మన వెబ్సైట్ మనం బ్యాక్ లింక్స్ బాగుంది అనేది ఈ మాస్ బార్ ద్వారా తెలుసుకుంటున్నాను. ఓకే, పేజ్ అథారిటీ ఓకే ఎంత ఉందా, ఓకే 60 ఉందా, ఓకే గుడ్ అని అంటారు. 90 ఉందంటే సూపర్ అంటారు. ఓకే, సో అక్కడ ప్రతి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో రేపు పొద్దున మీరు ఏ కంపెనీకి పోయినా కానీ కాంపిటీషన్ అనాలిసిస్ చేసినా మీరు కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో మన కాంపిటీటర్కి 70% ఉందనుకో డిఏ, సో 75% పిఏ ఉందనుకో, మనం ఇంకా 10లో ఉన్నామనుకో, సో మనం అర్థం చేసుకోవచ్చు వన్ బ్యాక్ లింక్స్ బాగున్నాయి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎక్కడి నుంచో తెస్తున్నాడు. సో వీ నీడ్ టు గెట్ దోస్ బ్యాక్ లింక్స్ యాజ్ వెల్. Got it? So like this we will understand the backlink structure. So offline లో అది ఆఫ్ పేజ్ లో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో సబ్మిషన్స్ ఒకటే కాదు, సబ్మిషన్స్ తర్వాత మనం చూసుకోవాల్సింది ద క్వాలిటీ ఆఫ్ ద బ్యాక్లింక్స్. మీకు రోజు ఒక 20 బ్యాక్లింక్స్ వచ్చినా పర్వాలేదు. అందుకే కంపెనీస్ ఏమంటే 100 బ్యాక్లింక్స్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే లాస్ట్కి మనకి 10-20 బ్యాక్లింక్స్ వస్తాయి, క్వాలిటీ బ్యాక్లింక్స్. అవి సరిపోతాయి. ఓకే, దాని ద్వారా నా ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని మిమ్మల్ని 100 సబ్మిషన్ చేశారా లేదా అని ఎందుకు చెక్ చేస్తారంటే దిస్ ఈజ్ ద థింగ్. సో మనము తర్వాత కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. లేటర్ ఆన్ ఐ విల్ టెల్ టూల్స్ గురించి వెళ్ళినప్పుడు ఐ విల్ టెల్ హౌ టు చెక్ ద టూల్స్.
కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, కొన్ని మామూలు టూల్స్ ఉన్నాయి. వి విల్ గో టు ద టూల్ సెక్షన్, వి విల్ గో. సో టుమారో సారీ మండే వి విల్ గో టు ద టెక్నికల్ ఎస్ఈఓ. వాట్ ఈస్ టెక్నికల్ ఎస్ఈఓ, హౌ వి విల్ వర్క్ ఆన్ ద టెక్నికల్ ఎస్ఈఓ. అయిన తర్వాత టూల్స్ ఉంటుంది, టూల్స్ అయిపోయిన తర్వాత వి విల్ గో ఫర్ అనదర్ సెక్షన్. ఓకే, got it? Any doubts? No. Okay, thank you very much.